సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద షాక్ ఇచ్చాడు. ఎప్పుడూ గుమ్మనంగా పెద్దగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోయే మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్లో టాప్లో కొనసాగుతున్నాడు. ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనకుండా ఉండే మహేష్ ఇప్పుడు కూడా సైలెంట్గానే తన పని తాను చేసుకుపోతున్నాడు. మహేష్ 24వ చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఉంటుందని, దాన్ని పీవీపీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని అనుకున్న వారికి వారి మధ్య గొడవలతో అది కాస్త దిల్ రాజు, అశ్విని దత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఏమో గాని మహేష్ మాత్రం బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ లాస్ని పూడ్చడానికి పీవీపీతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక వంశీ పైడిపల్లి కూడా ఊపిరి సినిమాకు వచ్చిన లాస్ని పూడ్చడానికి పీవీపీ సంస్థలో ఒక సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట కాదని మహేష్ వంశీ పైడిపల్లిలిద్దరూ దిల్ రాజు నిర్మాణంలో మూవీ చేయడానికి రెడీ అవ్వడం, అది కాస్త పీవీపీకి కాలడంతో వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం వంటి కథలు జరగడంతో ఇప్పుడు మహేష్ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. అదేమిటంటే తన 24వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో డివివి దానయ్య ప్రొడక్షన్లో చేస్తున్నట్టు, 25వ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు అండ్ అశ్విని దత్తులతో చేస్తున్నానని, 24వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో మైత్రి వారికి చేస్తున్నానని ట్వీట్ చేశాడు. మరి ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశాడు అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మహేష్ కూడా పీవీపీకి హ్యాండ్ ఇచ్చేసి వీళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధమైపోయాడు.